రైట్, షఫీ గారి మాటలు ఒకసారి వినండి. కండిషన్ నాకేంటి, ఖురాన్ చదివేటప్పుడు నువ్వు ఖురాన్ని మాత్రమే నమ్ముతానంటే సరిపోదు, ఖురాన్ కన్నా ముందు వచ్చినట్టు ప్రతి గ్రంథాన్ని నమ్మాలి. ఖురాన్ మొహమ్మద్ ప్రవక్త కన్నా ముందు వచ్చిన ప్రతి ప్రవక్తను విశ్వసించాలి, అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసి అవుతావు అని చెప్పేసి ఖురాన్ కండిషన్ పెడుతుంది. సో నేను ఖురాన్ మాత్రమే చదువుతూ ఉంటే సరిపోదు, ఖురాన్ మాత్రమే నమ్ముతానంటే సరిపోదు, అంతకుముందు ఏదైతే గ్రంథాలు అవతరించాయో ఆ గ్రంథాలను కూడా ఆయన విశ్వసించాలి, ఆ ప్రవక్తను కూడా విశ్వసించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో వీరి ఖురాన్ అంట అన్ని గ్రంథాలను విశ్వసించాలి అని చెప్పింది కాబట్టి బైబిల్ని, అదే విధంగా హిందూ గ్రంథాలను, ఇతర మత గ్రంథాలను విశ్వసించడానికి ప్రయత్నం చేస్తాడంట. అంటే ఇప్పుడు వీరు చెప్పిన మాట ప్రకారము బైబిల్ని విశ్వసించి తీరాలా లేదా? ఖచ్చితంగా విశ్వసించాలి, నమ్మాలి. కానీ బైబిల్ బోధ వేరు, వీరి యొక్క ఖురాన్ బోధ వేరు. అందువల్ల వీరు బైబిల్ని వీరికి నచ్చినట్టుగా వక్రీకరించుకొని వారి ఖురాన్ మాత్రమే అంతిమ గ్రంథము, శ్రేష్టమైన గ్రంథము అని చెప్పుకునే కోణంలో బైబిల్లో వారికి కావలసినవన్నీ తీసుకొని, క్రైస్తవులారా మీరు ఈ విధంగా పాటిస్తున్నారు, ఇది తప్పు, ఇది ఇలా కాదు అని మనం ఏదైతే పరిశుద్ధ గ్రంథంగా, ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథమైంది కేవలం బైబిల్ మాత్రమే, ఈ పరిశుద్ధమైన గ్రంథంలోనే తప్పులు ఉన్నాయి అన్నట్టుగా మనల్ని అయోమయంలో పడేసే అవకాశం ఉందన్నమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం వీరు ఏది తీసుకున్నా సరే ఖురాన్ మాత్రమే గొప్పది అని చెప్పుకోవడానికి వీరు బైబిల్ని వాడుకుంటారు. రైట్, బైబిల్ నేను విశ్వసించాలి కాబట్టి బైబిల్ చదువుతాను అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్, తర్వాత ఏంటి? అది మాత్రమే క్రైస్తవులు మాత్రమే బైబిల్, వేరే వాళ్ళు ఎవరు కూడా బైబిల్ చదవకూడదు అని మీరు చెప్పాలనుకుంటున్నారా? అలా అయితే మీరు చెప్పలేరు. బైబిల్ ఎవరి కోసం? ప్రపంచ మానవులందరి కోసం అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు నేను కూడా దాన్ని చదవచ్చు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ నాకుంది, ప్రతి మానవుడికి ఉంది. అసలు యేసు యొక్క బోధన ఓకే నిజమే, బైబిల్ ఏ ఒక్కరి సొత్తు కాదు, ప్రపంచ మానవాళికి దేవుడు అందించిన గ్రంథము, దేవుని యొక్క వాక్యం అని మేము ఒప్పుకుంటాం. బైబిల్ చదవండి, బైబిల్ మీరు చదివి మీరు బైబిల్ విశ్వసించి బైబిల్ని ఫాలో అవ్వడం అనేది మాకు సంతోషకరమైన విషయమే. కానీ బైబిల్ని మీరు చదివేది దేనికి? వక్రీకరించి మాట్లాడడం కోసము, కేవలము నెగిటివ్ ఉద్దేశంతో. ఇంతకుముందు ఇదే వీడియోలో మాట్లాడతాడు, పాజిటివ్ గా చదవాలి ప్రతి గ్రంథాన్ని అని చెప్పి అంటాడు. కానీ పెద్ద అబద్ధికుడు ఈ విషయంలో మాత్రం. అతను పాజిటివ్ వేలో ఎంత చదవాలనుకున్నా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. హ్యూమన్ సైకాలజీ ప్రకారము మనం ఇక్కడ ఏదైతే ముందుగా ఫిక్స్ చేసుకుంటామో దాన్ని బట్టే మన వ్యూ మారుతూ ఉంటది. ఇక్కడ ఫిక్స్ అయిన దాన్ని బట్టి వ్యూ మారుతూ ఉంటది. ఇస్లామిక్ వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బై బర్త్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టలేదు కాబట్టి, నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి నేను బైబిల్ని కానీ లేదా ఖురాన్ని కానీ ఇతర గ్రంథాలు కానీ నేను స్వార్థంతో చదవడానికి అవకాశం లేదు. నేను సత్యాన్వేషణ చేసి బైబిల్లో సత్యం ఉందని నేను గ్రహించాను, బైబిల్ నేను విశ్వసిస్తున్నాను. ఇతను ఇస్లామిక్ వ్యక్తి, సో ఇతను ఒక ముస్లిం కాబట్టి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి బైబిల్ని వ్యతిరేకించి, బైబిల్ని ద్వేషించి, బైబిల్కు విరుద్ధంగా ఎన్నో ప్రసంగాలు, మీటింగులు చేసి, మధ్యలో ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మోటివేషన్ స్పీకర్ లాగా నటించి మరలా ఇప్పుడు బైబిల్ని కూడా నేను విశ్వసించాలి, ఐ లవ్ జీసస్ అని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పడం అనేది అమాయకులు మాత్రమే నమ్ముతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయింది షఫీ గారికి, బైబిల్ కరెక్ట్ కాదు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, కాబట్టి బైబిల్ కంటే గొప్పది మా ఖురాన్ మాత్రమే అనే కోణంలో బైబిల్ని వక్రీకరించి నెగిటివ్ వ్యూలో మాత్రమే చదువుతారు. 100% ఇది ట్రూ. సో మీరు జాగ్రత్త పడాలన్నమాట. చదవండి, ఎంతగా మీరు వక్రీకరిస్తారో మేము కూడా ఖురాన్ని బట్టబయలు చేస్తాం, మాకు కూడా ఖురాన్ స్వేచ్ఛ. బైబిల్ మనకి ఇస్తున్న బోధనని మనం స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏ వ్యక్తి యొక్క లక్ష్యమైనా కానీ నిత్య జీవం. ఒక మనిషి యొక్క కోరిక ఏంటంటే నేను నిత్య మానవ నుంచి నన్ను రక్షించుకుని నిత్య జీవంలోకి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉంటాడు. మరి ఈ నిత్య జీవాన్ని పొందడం కోసము బైబిల్ మనకిస్తున్నటువంటి సందేశం ఏంటి, యేసువారు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటి, ఇది మనం ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి నిత్య జీవము గురించి ఓకే అర్థమవుతుందా? అందరూ కూడా నిత్య జీవం పొందుకోవాలి, నిత్య జీవం కోసమే కదా మనం అందరం అంటున్నారు. రైట్, క్రైస్తవులారా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నిజమే, నిత్య జీవము కొరకే ఎంతగా ప్రయాసపడుతూ ఉంటామో, ఎంతగా శ్రమలు అనుభవిస్తూ ఉంటామో, ఎంతగా వేదనలు అనుభవిస్తూ ఉంటామో, క్రీస్తును విడిచిపెట్టకుండా ఉంటామో, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవే కదా అని పేతురు చెప్పినట్టుగా
యేసుక్రీస్తు వారి దగ్గర నిత్య జీవం ఉంది అనే విషయం మనం మరచిపోకూడదు. ఇప్పుడు షఫీ గారు నిత్య జీవాన్ని ఎక్కడ వెతుకుతున్నారు? ఆలోచన చేయండి. మహమ్మద్ గారిలో నిత్య జీవం ఉందా? నేను ఇస్లాం సోదరులారా మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడడం లేదు, ఆలోచన చెయ్యండి అని అడుగుతున్నాను. మహమ్మద్ గారిలో మీరు నిత్య జీవాన్ని వెతుకుతున్నారా? నో. ఇస్లాం గ్రంథంలో నిత్య జీవం ఉందా? నో. ఇస్లాంలో గనక నిత్య జీవం గనక ఉన్నట్టయితే బైబిల్ జోలతను రావాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తునందున్న నిత్య జీవానికి దేవునికి ముడిపెట్టి మాట్లాడతాడు. ఆ మాటలు కూడా ఒకసారి వినండి. మహమ్మద్ గారు తీసుకొచ్చిన ఖురాన్లో నిత్య జీవం లేదు, లేదంటే యేసుక్రీస్తు వారిలో తప్ప అండ్ మహమ్మద్ గారిలో కూడా నిత్య జీవము లేదు. ఎందుకంటే అంతిమ ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త అంటూ ఉంటారు కదా, ఆయన వల్ల కూడా కాదు నిత్య జీవము ఇవ్వడము అని షఫీ గారు ఒప్పుకున్నట్టే. రైట్. ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారు, ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తుని దేవుడు భూమి మీదకి పంపించాడు అన్న విషయము మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యాన్ని పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు అంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నిన్ను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? చెయ్యడం కొరకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఎలా మన యొక్క బుర్రను తన వైపు మార్చుకోవడానికి, తన వైపు ఆకట్టుకోవడానికి భలే ట్విస్ట్ ఇస్తాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ పని అయితే చేయడం కోసము సృష్టికర్తన దేవుడు యేసువారికి అప్పగించారో ఆ పనిని యేసువారు సంపూర్ణంగా చేసేసాను అంటున్నారు. సంపూర్ణంగా చేశాను అంటే 90% చేశారనా? 99% చేశారనా? లేక పూర్తిగా సంపూర్ణంగా 100% పూర్తి చేశారంటే సంపూర్ణమైపోయింది, ఇంకేమీ మిగిలి లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యం ప్రకారముగా సంపూర్ణంగా నేను చేసేసాను అంటున్నారు. ఈ మాట ఎప్పుడు అంటున్నారు? యేసువారి యొక్క జీవితంలో సిలువ ఘట్టం ఏదైతే మన బైబిల్లో కనిపిస్తుందో, యేసువారిని పట్టుకొని తీసుకెళ్లి సిలువ వేయడము ఇదేదైతే ఉందో, యాక్చువల్గా ఈ మాట ఎప్పుడు ఉండాలి? ఆ 3 రోజుల తర్వాత తిరిగి లేచిన తర్వాత ఈస్టర్ అని ఏదైతే మనం అంటున్నామో, ఆ ఈస్టర్ యొక్క తర్వాత అప్పుడు అనాలి ఏమని? వచ్చిన పని పూర్తి అయిపోయింది, దేవుడా నువ్వు నాకు ఇచ్చిన పని పూర్తి చేసేసాను అని. వాస్తవానికి మనం బైబిల్ పరిశీలిస్తే యోహాను సువార్త 17వ 4వ వాక్యం ఎప్పుడు ఉన్నది? యేసువారిని వారు పట్టుకోలేదు, యేసువారిని సిలువ వేయలేదు. అసలు సిలువ అనే సంఘటన కూడా ఏమాత్రం ప్రస్తావన లేకుండానే అంతకన్నా ముందు యేసువారు ఏమంటున్నారు? దేవా నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చేశాను అని చెప్తున్నారు. ఇక్కడ మీరందరూ ఏం ఆలోచించారో నాకు తెలియదు, కానీ నేనైతే భలే ఆశ్చర్యపోయాను. ఎందుకో తెలుసా? ఎలాగ తన వైపు ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నాడు షఫీ గారు అంటే, సంపూర్ణం అయిపోయింది. ఎప్పుడు? సిలువ వేయబడక ముందే యేసుక్రీస్తు వారు తన పనిని ముగించేశారు. ఇంకా ఆయన చేయడానికి ఏమీ లేదు. అంటే ఈ కోణం ఎటువైపు దారి తీస్తుందో మీకు తెలుసా? ఆయన సిలువ వేయబడలేదు అనే విధంగా మనల్ని మభ్యపెట్టడానికి చాలా వీడియోలు ఇంతకు ముందు కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా తన యొక్క ఉద్దేశం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక ముందే సంపూర్ణం అయిపోయింది, తండ్రి ఏ పని మీద అయితే భూమికి పంపించాడో ఆ పనిని నేను పూర్తిగా నెరవేర్చేశాను. చూసారు అంత తెలివిగా 80%, 90%, 100% కదా అని మన చేతే చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎస్, యేసుక్రీస్తు వారు 100% తన పనిని సంపూర్ణం చేశారు. ఎలాగా అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏ పని నిమిత్తం వచ్చాడనేది నెక్స్ట్ మాట్లాడతాడు. దానికి ముందు దీని గురించి మనం మాట్లాడదాం. ఆయన సంపూర్ణం చేశాడు అని చెప్పేసి సులువ మరణం గురించి అసలుకి పట్టించుకోకుండా, అర్థమవుతుందా? సిలువ మరణమును గురించి, ఆయన శ్రమ నుండి మరణించి తిరిగి లేచిన విషయాన్ని మొత్తం కూడా తీసి అవతల పడేసి ముందు భాగానికి వచ్చేసి యోహాను 17:4లో మాత్రమే పరిపూర్ణంగా పూర్తి చేస్తాడని చెప్పేసి ఎలా మభ్య పెడుతున్నాడో చూడండి. ఇప్పుడు ఈ విషయాలు మీరు గమనించినట్టయితే నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం గురించి షఫీ గారు చూపించారు కదా. అసలు ఇక్కడ ఏం జరిగింది, వాస్తవం ఏంటి అనేది మనం చూసినట్టయితే, యేసుక్రీస్తు వారు పస్కా భోజనము, పస్కా విందు మీకు తెలిసిందే, అందరికీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చివరిగా తన శిష్యులతో కలిసి పస్కా పండుగ రోజు ఆయన భుజించే యొక్క ఆహార విషయం అందరూ కలిసి ఎలా తీసుకోవాలి అనేది చెప్పిన తర్వాత
పస్కా విందును వీరు ఆచరించే సమయంలో మొదలవుతుంది అనమాట. 13వ అధ్యాయంలో కనుక చూసినట్టయితే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఇక్కడ అంతం వరకు వారిని ప్రేమించెను అంటే ఆ వర్డ్ ఏంటి? అయిపోయిందా? ప్రేమించేశాడా? ఇంక మరలా ప్రేమించడా? ఇప్పుడు మనల్ని ఆయన ప్రేమించడా? అంతం వరకు ప్రేమించేశాడా? అంటే ఈ వర్డ్స్ మీకు అర్థమవుతున్నాయా? అది ముగింపు మాట, కానీ దాని యొక్క వాస్తవానికి ఆ ముగింపు ఎప్పుడు? యేసు క్రీస్తు వారి రెండవ రాకడ వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులందరికీ దేవుడి రాజ్యంలో ఆయన స్థిరమైన నివాసం ఏర్పాటు చేసే వరకు కూడా ఆ లవ్ అనేది కంటిన్యూషన్ గా ఉండేది. కానీ ఇక్కడ చెప్పబడిన పదాన్ని బట్టి ఆయన ప్రేమించేశాడు అనుకుందామా? అట్లా రాదు. పైగా 13వ అధ్యాయం ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి యొద్దకు వెళ్లే గడియ వచ్చిందని ఆయన గుర్తించాడు కాబట్టే తండ్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత భూమి మీద 40 రోజులు అందరికీ కనపడి అందరిని బలపరిచి ఆ తర్వాత కదా ఆయన ఆరోహణమయ్యేది. అప్పుడెప్పుడో జరిగే విషయం గురించి యేసుక్రీస్తు వారు ముందుగా ఎందుకు ఇక్కడ అనుకుంటారు? తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చింది అని యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఆయన చేయవలసిన పనులేంటో ముగిస్తున్నాడు, చక్కబెడుతున్నాడు, సమకూరుస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం ప్రయాణం అవుతామండి. ప్రయాణానికి వెళ్లే ముందు వారం రోజుల ముందు మనకి దాన్ని ఏమంటారు, టికెట్ బుకింగ్ చేసుకుంటాం. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అలాగే వెళ్ళే వరకు అలా పడుకొని ఉంటామా ఏంటి? వెళ్ళడానికి కావలసిన సామాగ్రి మొత్తం కూడా సమకూర్చుకొని ప్యాకింగ్ చేసుకొని రెడీగా ఉంటాం. ఒక రోజు ముందుగానే లేదా 2 రోజులు ముందుగానే సిద్ధపడి ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళబోయే గడియ గురించి ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి సిద్ధపాటుకు గురి అవుతున్నారు, సిద్ధపరుస్తున్నారు కూడా. రైట్. 13వ అధ్యాయంలో ఈ యొక్క పస్కా విందు వీరు కూర్చున్నప్పుడు, ఈ యొక్క 13వ అధ్యాయం 31వ వచనం దగ్గర ఆ రాత్రి వీరు పస్కా విందు చేసేటప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏంటిది? యేసుక్రీస్తు వారు మాట్లాడడం మొదలవుతుంది. తన యొక్క శిష్యులను సిద్ధపరచడం మొదలవుతుంది. ఓకే, నేను ఈ విషయం దేని గురించి మాట్లాడుతున్నాను? ముగించేశాడు అని అన్నారు కదా, ఆయన ముగించేశాడు కాదు, ముగింపులకు తీసుకువస్తాడనమాట. ఓకే, రైట్. అయితే 13వ అధ్యాయము 30వ వచనం నుంచి కనుక మనం చూసినట్టయితే, ఆ రాత్రి వీరు ఎక్కడైతే పస్కా విందు చేస్తున్నారో ఆ పస్కా విందులో యేసుక్రీస్తు వారు మాట్లాడడం మొదలు పెట్టారు. 31వ వచనం, వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లా నేను, అక్కడ స్టార్ట్ అయింది యేసుక్రీస్తు వారి యొక్క బోధ. ఓకే, ఇట్లా నేను అని చెప్పారు కదా. అక్కడ 13వ అధ్యాయం 31వ వచనం నుంచి మొదలైన ఈ యొక్క బోధ అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఈ బోధ 14వ అధ్యాయం కనుక మనం కనుక స్టడీ చేసినట్టయితే పరిశుద్ధాత్మని గురించి చెప్తున్నాడు అన్నమాట. 14వ అధ్యాయం మొత్తం కూడా పరిశుద్ధాత్మని గురించి ఆయన బోధిస్తున్నారు. ఇదే పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అని కళ్ళబుల్లి మాటలు మాట్లాడిన మన షఫీ గారు పరిశుద్ధాత్మని గురించి చెప్పాలంటే విస్తారమైన సబ్జెక్ట్ అండి. నేను చెప్పాను కదా, వీళ్ళు మాట్లాడే చిన్న మాటకి కూడా మనం వివరంగా జవాబు చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద వీడియోలు అయిపోతాయి. సో ఇతను చెప్పే పరిశుద్ధాత్మల గురించి చెప్పేది కూడా అన్ని అబద్ధాలే. యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మల గురించి చెప్పేటప్పుడు జస్ట్ ఇది వేరే టాపిక్ కానీ చెప్పేస్తున్నాను అనమాట. 26వ వచనంలో కనుక చూసినట్టయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను అని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటారు, తండ్రి నీ నామము నీవు నాకు ఇచ్చావు అంటాడు ఒక చోట. అదే విధంగా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ నామములో వస్తున్నాడు? నా నామమున పరిశుద్ధాత్ముడు నువ్వు పంపిస్తున్నావు అని. వీరి యొక్క ముగ్గురు నామం ఏంటి? ఒకటే నామం. పరిశుద్ధాత్ముల గురించి తక్కువగా మాట్లాడతారు చెవి. ఏమి కనీస ఇంగిత జ్ఞానం కూడా కాదు, వెంట్రుక జ్ఞానం కూడా ఆయనకి లేదు పరిశుద్ధాత్మల గురించి. ఓకే రైట్, ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ 14వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారి యొక్క మాటలు తీసుకున్నట్టయితే 14వ అధ్యాయం అంతా కూడా పరిశుద్ధాత్మల గురించి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా 15వ అధ్యాయం అంతా కూడా దేవునితో మనకున్న రిలేషన్, తండ్రితో మనకున్న రిలేషన్ గురించి 15వ అధ్యాయం అంతా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 16వ అధ్యాయం వచ్చేపాటికి రాబోతున్న శ్రమల గురించి, అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వీరికి ఎటువంటి సమస్యలు వస్తాయో, ఎటువంటి శ్రమలు వస్తాయో, ఎటువంటి శోధనలు వస్తాయో క్రైస్తవ సమాజం గురించి, శిష్యుల గురించి, రాబోతున్న శ్రమల గురించి యేసుక్రీస్తు వారు బోధించాడు. 16వ అధ్యాయం అంతా మనకు అది కనిపిస్తూ ఉంటది. అంటే అంత విస్తారమైన టాపిక్ అది, చాలా పెద్ద
స్పీచ్ అన్నమాట. ఆయన విస్తారమైన ప్రసంగం చేశారు. ఆ విస్తారమైన ప్రసంగంలో పరిశుద్ధాత్మ గురించి చెప్పారు, రాబోతున్న శ్రమల గురించి చెప్పారు, దేవునితో ఉన్న రిలేషన్ గురించి చెప్పారు. అలాగా 17వ అధ్యాయం వరకు కూడా, ఓకే, 17వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అయితే 17వ అధ్యాయం ఏంటయ్యా అంటే 17వ అధ్యాయం ఓన్లీ ప్రేయర్. ఓకే, చివరి ప్రార్థన. ఇది క్రైస్తవులు చాలా ప్రాముఖ్యమైన విషయం. 17వ అధ్యాయం అంతా ఏంటి అంటే యేసుక్రీస్తు వారు పలుమార్లు తండ్రికి ప్రార్థన చేసుకుంటా మనకు కనిపిస్తుంది. ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడము, ఆయన అందరూ ఉన్నప్పుడు వాళ్ళందరి మధ్యలో వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడము, దూరంగా వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడము, ఇలాగ అనేక మార్లు మనకు కనిపిస్తుంది. ఇది యేసుక్రీస్తు వారు చేస్తున్న చివరి ప్రార్థన. ఆ చివరి ప్రార్థనలో ముగింపు మాటలు చెప్తున్నారు. శిష్యులతో మాట్లాడుతూ శిష్యుల గురించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ సందర్భంలో తండ్రితో చెప్తున్నాడు, ప్రభువా, తండ్రి, నేను ఇప్పటి వరకు ఏ పని మీద అయితే వచ్చానో ఆ పని మొత్తం ముగిచ్చేశానయ్యా, ఆ పని ముగింపు చేశాను, సంపూర్ణంగా చేశానని చెప్పేసి శిష్యులు అందరూ ఉండగా వారి మధ్యలో యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థన అయిన తర్వాత ఆ ముగింపు అనేది మనం చూస్తాం. అంతేగాని ఇక్కడ యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నేను చేసేశాను అంటే మొత్తం పూర్తయిపోయి ఖాళీగా ఆయన కూర్చున్నాడని అర్థం కాదు. ఆ గడియ వచ్చింది కాబట్టి, తండ్రి యొద్దకు వెళ్ళే గడియ వచ్చింది కాబట్టి, ముఖ్యంగా ఆయన మరణము, ఆయన తెలుసు యేసుక్రీస్తు వారి మరణ గడియలు వచ్చినాయి కాబట్టి ఆయన యెరూషలేముకు వచ్చింది. అంటే ఆయన సిలువ వేయబడతాడన్న సంగతి ముందుగానే తెలుసు. కాబట్టి అవన్నీ జరిగే ముందు శిష్యులతో కలిసి కూర్చొని ముగింపు మాటలు మాట్లాడాడు. ఏమండి, స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఏదైనా సరే మనం ఒకదాని వర్క్ చేసినా సరే రేపటి రోజు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు, లేదంటే రేపటి రోజు ఎగ్జామ్స్ అయిపోతే ఫ్రీగా ఉందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ముందు రోజు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు కదా. యేసుక్రీస్తు కూడా ఆ యొక్క గడియ దగ్గర పడుతున్నప్పుడు, ఎందుకంటే ఆ రాత్రే కదా ఆయన అప్పగించబడింది, ఆ అప్పగింపబడే ముందు తర్వాత ఇంకా అవకాశం ఉండదు శిష్యులతో కలిసి మాట్లాడడం కోసం, శిష్యుల గురించి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడం గురించి. పైగా యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా శిష్యుల కొరకే ప్రార్థన చేశాడు. ఇక్కడ ఆ మధ్యలో ఒక మాట కూడా చెప్తాడన్నమాట, నేను లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు తండ్రి, శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాను, వారిలో ఎవరు కూడా తప్పిపోకూడదని. ఒక్క యూదా తప్ప ఎవరు కూడా తప్పిపోలేదు, వారి కొరకు ప్రార్థన చేశాడనమాట, నేను ముగించానయ్యా అని. సో ఆ ముగింపు ఎరిగి యేసుక్రీస్తు వారు అక్కడ ప్రార్థన చేశారు, అన్ని మాటలు మాట్లాడారు. అంతేగాని షఫీ చూసారా ఎంత కన్నింగ్ మైండ్ తో మాట్లాడుతున్నాడో, మనోడు అమాయకత్వంతో మాట్లాడుతున్నాడో లేదా మోసపూరితమైన ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎంత దారుణంగా వక్రీకరించి మాట్లాడుతున్నాడో చూసారా. సిలువ మరణముల గురించి షఫీ స్కిప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు, కానీ అసలు పాయింట్ అది. సిలువ మరణం వస్తుంది కాబట్టి అక్కడ మొదలవుతుంది ఎవరి దగ్గరికి, మొత్తం పిలాతు దగ్గరికి వెళ్ళడానికి, అందరూ ఆ రాజుల దగ్గరికి వెళ్ళడానికి, హేరోద్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మొత్తం కూడా సమస్తాన్ని అప్పగించి వారి కొరకు ప్రార్థన చేసి వారిని బలపరిచి ధైర్యపరిచి నేను తండ్రి పంపిన పని పూర్తిగా చేశాను అని వారికి చెప్పడం కోసం ఇప్పుడు ఫైనల్ గా ముగింపు అనేది ఆయన సిలువ మరణంలో మనకు కనిపిస్తుంది. ఓకే, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? రైట్. సో 17వ అధ్యాయంలో అదంతా ప్రార్థన, ఆయన ప్రార్థనలో ఆ విధంగా చేశాడు. తర్వాత 18వ అధ్యాయం కనుక మీరు చూసినట్టయితే ఆ రాత్రి యేసుక్రీస్తు వారిని పట్టుకోవడం అనేది జరుగుతుంది, యేసుక్రీస్తు వారిని విచారించడం మొదలు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. సో యేసుక్రీస్తు వారు తాను సిలువ మీద మరణించక ముందే తన శిష్యులందరినీ కూడా బలపరిచి స్థిరపరచడం కోసం ఆ పదం ఉపయోగించారు. ఇలాంటి పనికిమాల ఇంకోటి, రైట్, షఫీ గారు క్షమించండి, తప్పుగా నన్ను పనికిమాల, మీరు పనికొచ్చేవాళ్ళే మీ ఫ్యామిలీకి. రైట్, యేసుక్రీస్తు వారు సిలువ మరణం గురించి ప్రవచనాలు లేవా? ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఆయన సిలువ మరణం గురించి ప్రవచనాలు ఉన్నాయి. అదే విధంగా యోహాను సువార్త కనుక చూసుకున్నట్టయితే యోహాను సువార్తలోనే మన షఫీ ఏదైతే కోట్ చేస్తాడో ఆ యొక్క యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చూసినట్టయితే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని కనిపిస్తుంది. సమస్త మానవాళి యొక్క పాపమును మోసుకు వెళ్ళవలసిన పని ఎవరిది? యేసుక్రీస్తు వారిది. సో ఇప్పుడు వినండి, లాస్ట్ ఫైనల్ వర్డ్స్ మనం మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా మధ్యలో ఆపేస్తే నాకు సంబంధం ఏమీ లేదు, వాస్తవాలు మిస్ అయిపోతారు అంతే. కానీ పూర్తిగా చూసే వరకు మాత్రం సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. రైట్, ఇంకొక మాట 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన దాని ప్రకారము
సంపూర్ణమైపోయింది అని యేసుక్రీస్తు వారు మాట చెప్పారు, ముందుగానే చెప్పారు అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఈ యొక్క ఇస్లామిక్ వారు ఎంత గుడ్డిగా బైబిల్ని చదువుతారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. మరొక విషయం నేను చాలాసార్లు మీకు పదే పదే చెప్తున్నాను, కొన్ని రెఫరెన్స్లని వాళ్ళు బైహార్ట్ చేసి ఏదో బైబిల్ ఓపెన్ చేయకుండా వాళ్ళు ధారాళంగా పదాలు పలకగానే ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటారు జనాలు. ఇదంతా ఒక ట్రిక్ అనమాట. చిన్నప్పుడు మనం నేర్చుకున్న ఎక్కాల టైపులో వాళ్ళు బట్టి బైబిల్ని లేదంటే ఖురాన్ని వాళ్ళకి అలవాటు, ఖురాన్ని వల్లి వేయడం వాళ్ళకి అలవాటు కాబట్టి బైబిల్ని కూడా విమర్శించాలి కాబట్టి బైబిల్ని తరోగా చదువుతాం అంటారే కానీ వారికి కావాల్సిన రెఫరెన్స్లు కొన్ని నేర్చుకుంటారనమాట, బట్టి పడతారు. రైట్, మనకంత కర్మ పట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మరి 17వ అధ్యాయంలో ఏదైతే 4వ వచనం చూసి యేసుక్రీస్తు వారు అప్పటికే సంపూర్ణం చేశారని చెప్పేసి ఆయన అన్నారు అని చెప్పేసి అన్నాడు కదా, అది ప్రార్థన మాత్రమే నేను చెప్పాను. మీరు ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పనిని ముగించారు అనేది మరొక వాక్యంలో మనం చూద్దాం. అదే యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 30వ వచనం కనుక చూసినట్టయితే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునికి మహిమ కలుగును గాక. సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అసలైన ఘట్టము ముగింపు అనేది ఇది. సో 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశారు, ముగించాను ప్రభు అని. అది ఎప్పుడు పరిపక్వం చెందింది లేదంటే ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అంటే 19వ అధ్యాయంలో. ఎందుకంటే ఈ మధ్యలో ఇంకెక్కడ అవకాశం లేదు. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడము, ఆయన విచారించడము, ఆ తర్వాత సిలువకి ఆయన ఎక్కించడం అనేది ఇది అంత కంటిన్యూషన్ జరిగింది. సో లాస్ట్ ఎండింగ్ యేసుక్రీస్తు వారు అసలు ఏ పని నిమిత్తము ఈ భూమికి వచ్చారో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతున్న మాట, చివరి మాట, సమాప్తమైంది అంటే పరిపూర్ణంగా పని ఇప్పుడు ముగించబడింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ యొక్క షఫీల్ అంటే ఏం చేశారు, ఈ అసలైన వర్డ్లన్నీ ఎగరగొట్టేసి సులువు మరణానికి ముందుగానే ఆయన పని పూర్తి చేశారని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి క్రైస్తవుల్ని మిస్లీడింగ్ చేసి సులువు మరణం అసలు యేసుప్రభు వారు చెందలేదు అనే విధంగా వీరు మాట్లాడతారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా వీడియోలు మనం చూసాం. రైట్, సో మీకు అర్థమైంది కదా. 19వ అధ్యాయంలో ఆయన సిలువలో పలికిన మాట సమాప్తమైంది, అప్పుడు ఆయన వచ్చిన పని ముగించబడింది అని అర్థం. తను చేసిన పూర్తి చేసిన పని ఏమిటి అంటే దాని పైన వాక్యమే కనిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు అంటున్నారు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగొట్టయే నిత్య జీవము అని చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. అద్వితీయుడు అంటే ఏంటి? చాలా మంది మన క్రైస్తవ సోదరులు అద్వితీయుడు అనే పదంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూడండి, ఏకం, ద్విత్వం, త్రిత్వం, చతుర్థం, పంచమం, 1, 2, 3, 4, 5 ఈ విధంగా మనం లెక్క పెడతాం. ద్విత్వం అంటే 2, అద్వితీయము అంటే 2 కానిది, సత్యము అంటే సత్యము, అసత్యము అంటే సత్యము కానిది, ద్విత్వము అంటే 2, అద్వితీయం అంటే 2 కానిది ఒక్కడు. ఓకే, క్రైస్తవులంట కన్ఫ్యూజ్ అవుతున్నారంట. అంటే మరి ఇతగారు తెలుగు పండితుడాయే, క్రైస్తవులు అసలు తెలుగు పండితులే లేరు, క్రైస్తవులు చదువుకున్నవారే లేరు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క క్రైస్తవ వ్యవస్థ అలాంటిది నిషాని అనమాట. అంటే 7 ముద్రగాళ్ళు అని చెప్పే ఇతగాడి ఉద్దేశమా? మనకు కనీసం అద్వితీయము అంటే కూడా దాని యొక్క భావన మనకు తెలియదా? షఫీ గారు, అద్వితీయం అంటే ప్రతి ఒడికి తెలిసిందే, కానీ మీకు తెలియంది ఏంటంటే అర్ధ జ్ఞానంతో మిగిలిపోయారు మీరు. ఫ్రెండ్స్, మీకు ఒక మాట చెప్తున్నా, ఈ వ్యాకరణాలు ఎవరు రాసేది? మనమే, మనుషులే రాసేది వ్యాకరణాలు. 1 అంటే 1 అని, 2 అంటే 2 అని, అంటే 1 కాకుండా ఎక్కువగా ఉన్నది 2 అని, అంటే ఏకవచనము, బహువచనము ఇలాంటివి అన్ని కూడా తయారు చేసుకుంది మానవుడే. ఈ మానవుడికి అర్థం కాని జ్ఞానం ఉంది, అదే దైవత్వం. ఆ దైవత్వము ఒక్కటే, అది 2 కానిది, ఒకటే దైవత్వం. కానీ ఇక్కడ పర్సన్స్ మనకు కనబడుతున్నారు. ఈ పర్సన్స్ గురించి కానీ దేవునిలో ఉన్న త్రియేకం గురించి కానీ షఫీ గారికి సున్నా నాలెడ్జ్. వీరికి అర్థం ఏంటంటే, ఇంతకు ముందు కూడా నేను చాలా ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. చెట్టు అంటే చెట్టే, ఇంకొక పార్ట్ దాంట్లో లేదా? అర్థం చేసుకోండి, ఇంకో పార్ట్ దాంట్లో లేదా?
చెట్టు వేర్లు ప్రత్యేకమైన పార్ట్. చెట్టు వేర్లు రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు. కాండం రకరకాలుగా కుర్చీలని, సోఫా సెట్లను తయారు చేసుకుంటూ ఉంటారు. ఆకులు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆకులు వాడుకునే వాళ్ళు ఎన్నో రకాలుగా దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే ఒక చెట్టులోంచి 3 రకాల పదార్థాలు ఇంకా తీయాలంటే చాలా ఉంటాయి. దట్ ఈస్ ద గాడ్. దైవత్వము అంటే ఒకటే. ఆ దైవత్వము మనం చూస్తుంది ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఈ ముగ్గురు, ఈ పర్సన్స్ లో ఒకటే దైవత్వం ఉంది. ఆ దైవత్వాన్ని భయ మేము దేవుడు అంటున్నా, నువ్వు అంటే ఎంత అనకపోతే ఎంత. ఇక్కడ నిశానిగడు ఎవడూ లేడు. అర్థమైనా? నిశానిగడు ఎవడూ లేడు. మీకు అర్థం కానీ మీరు ఒప్పుకోలేరు. అదే కనుక మీకు అర్థమైతే మీరు ఇట్ట ఎందుకుంటారండి? ఇట్ట ఎందుకుంటారు? ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? మన మీద ఏలుముద్ర గళ్ళగా మాట్లాడతారు. మహమ్మద్ గురించి మనం మాట్లాడితే వీళ్ళకి సౌండ్ ఉంటుందా? అసలు ఖురాన్ గురించి మాట్లాడితే మరలా చెప్తున్నా, యెహోవా అల్లా ఒకడు కాదు. మీరు అనుకునే అల్లా యెహోవాకి సంబంధం లేనే లేదు. గ్రంథాలు చదివి చూడండి, మీకు అర్థమవుతుంది. రైట్. నిత్య జీవము అంటే ఏంటంట? దేవుని గురించి, దేవుడు పంపించిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవడమే నిత్య జీవం కదా. మరి యేసుక్రీస్తు గురించి వీళ్ళకి ఏం తెలుసా అండి? ఏం తెలుసు? కనీసం రవ్వంతా వీళ్ళకి తెలుసా? తెలియదాయా? యేసుక్రీస్తుని గురించి ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం ఇంత కూడా తెలియకుండా ఏ విధంగా వీరికి నిత్య జీవం గురించి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తుని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాడికి నిత్య జీవం ఉంటుందా? అతను చెప్పిన మాటే కదా, దేవుని గురించి యేసుక్రీస్తుని గురించి అని అన్నాడు. అంటే ఒక్కడైనా సత్య దేవుడైనా నిజమైన దేవుడైనా నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుటయే, ఎరుగుటయే నిత్య జీవం అని చెప్పారు. అంటే వినపడిందా? యేసు క్రీస్తుని గురించి ఎరుగుటయే నిత్య జీవము అని ఉంది. ఇది యోహాను గారు రాసిన మాట. మధ్యలో ఆయన రాసిన స్టేట్మెంట్, యోహాను గారు ఇచ్చిన స్టేట్మెంట్. తండ్రి అయిన దేవుని గురించి యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. దేవుడంటే ఏంటి అనే విషయం, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది అన్న అన్ని విషయాలు కూడా యోహాను గారికి తెలుసు. ఆయన ఒక్కడే హతసాక్షి అవ్వలేదు. 12 మంది శిష్యుల్లో ముఖ్యంగా యోహాను గారు హతసాక్షి అవ్వలేదు. చివరి వరకు, వృద్ధాప్యం వరకు ఆయనే ఉన్నారు. చివరి రోజుల్లో సంఘాన్ని బలపరచడం కోసము సత్యాన్ని విపులంగా, అప్పటికే అపోస్తులందరూ మరణించారు కాబట్టి అనేక మంది అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో వారందరికీ కూడా ఆదరణ కలిగించే విధంగా మరొకసారి యోహాను గారు తన సువార్తను వ్రాస్తున్నారు. దేవుని గురించి, దేవుని కుమారుడు గురించి యోహాను గారికి తెలుసు కాబట్టే యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడమే నిత్య జీవం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలి? బైబిల్ని విశ్వసించాలి, బైబిల్ నమ్మాలి, బైబిల్ చదవాలి. యేసుక్రీస్తు వారు అసలు వచ్చింది దేనికి? అవన్నీ వదిలేశాడు. ఒకసారి చూడండి ఎక్కడ మళ్ళీ ముగిస్తాడు. ఈ రోజు మన యొక్క లక్ష్యము, మన కోరిక ఏంటి? మనం నిత్య మరణానికి వెళ్లకుండా నిత్య జీవంలోకి వెళ్ళాలి. సో మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారి గురించి మనం తెలుసుకోవాలంటే టాపిక్ గా చెప్పడండి, మరలా వేరే 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 టాపిక్ వెళ్ళిపోతాడు. అసలు యేసుక్రీస్తు వారు చెప్పిందంటే దేవుడి గురించి తెలుసుకోవాలి కదా. ఆ దేవుడు అద్వితీయుడు అని ఆ దేవుని గురించి మాత్రమే చెప్తాడు. కానీ సెకండ్ వర్డ్ ఏముంది? యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడం అన్న విషయం అతను ఎస్కేప్ చేస్తాడనమాట, స్కిప్ చేస్తాడనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఈ ముస్లిం సహోదరులకు కూడా మేము చెప్పేది ఒకటే, యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడం నిత్య జీవమే. మీకు తండ్రి అనే దేవుని గురించి మీకేం తెలుసు? సున్నా తెలుసు. మీ ఖురాన్లో ఏముంది? అక్కడ వరకే మీకు తెలుసు. ఓకే, ఆయన ఈ లోకములో తన ప్రజలను ఏ విధంగా నడిపించాడు, ఎటువంటి కార్యములు చేశాడు, అన్ని షార్ట్ కట్ లో రాసుకున్న ఖురాన్ చదివితే మీకు అర్థం కాదు. ఇస్లాం సహోదరులారా, మిమ్మల్ని ఎలాగ బుర్ర తింటున్నారో మాకు తెలియదు. నేను హిందూ మతంలో పుట్టి ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత నేను చెప్తున్నాను. మీ ఖురాన్ కూడా నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. ఖురాన్ ఒకటి చదివితే మీకు అర్థం కాదు. అసలు దేవుడు అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలంటే బైబిల్ని చదవండి, మీకు అర్థమవుతుంది. ఆదాము అవ్వగారి గురించి చరిత్ర 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 మొత్తం కూడా బైబిల్ మీకు స్పష్టంగా చెప్తుంది. తర్వాత మీ ఇష్టం, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు యేసుక్రీస్తు వారిని. కానీ చరిత్ర మీకు తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్ మీరు స్టడీ చేయాలి. యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోవడమే నిత్య జీవం అని ఇచ్చిన స్టేట్మెంట్ నేను మాత్రమే కాదు, షఫీ కూడా విశ్వసిస్తున్నారు. షఫీ లాంటి కూడా విశ్వసిస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ కొరకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అంగీకరిస్తాడా?
ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అంగీకరిస్తాడా నిత్య జీవంలో? ఆయనకి మీరు తెలుసా? మీకు ఆయన తెలుసు. ఎలా తెలుసు? ఒక ప్రవక్తగా మాత్రమే మీరు భావిస్తున్నారు, అక్కడితో ఆగిపోయారు. కానీ యేసుక్రీస్తు అంటే అది మాత్రమే కాదు, ఆయన ప్రవక్త మాత్రమే కాదు. అది మీరు తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. వీళ్ళు వక్రీకరించే వీడియోలు చూసుకుంటా మీరు కనుక బైబిల్ చదివితే ఉపయోగం లేదు. మీ అంతటికి మీరుగా నిజమైన సృష్టికర్త అయిన దేవా అని బైబిల్ నాకు అర్థం అవడానికి సహాయం చేయ్యా అని చెప్పేసి అడిగితే మీకు ఆయన సహాయం చేస్తాడు.